హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మైరా ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా అలానే ఉండిపోయి ఆలోచిస్తూనే తెల్లవార్లు గడిపింది. ఎప్పుడో సూర్యుడు ఉదయించిన కాసేపటికి నిద్ర ఆవహించడంతో మత్తుకు తెలియకుండానే కళ్ళు మూసి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మైరా నిద్రపోయిందో కాసేపటికి సంజయ్కి మెలకువ వచ్చి లేచి మైరా మొహం వైపు చూసి గాఢ నిద్రలో ఉంది. పైగా మొహం చూస్తే చాలా డిస్టర్బ్గా అనిపించడంతో ఎందుకంతలా ఏడ్చింది, ఏం జరిగింది అని ఆలోచించాడు. ఎంతసేపటికి సంజయ్కి అర్థం కాక కొంపదీసి తన బర్త్డే చేయడం వలన లేక కిస్ చేయడం వలన ఇంకేం జరిగింది అని సంజయ్ పరిపరి విధాలుగా ఆలోచిస్తూనే లేచి మైరా ప్రశాంతంగా నిద్రపోతూ ఉండడంతో బెడ్షీట్ని సరిగ్గా కప్పి అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళాడు. బయట అంతా చాలా ఫ్రెష్గా అనిపించడంతో అలాగే చూస్తూ కొంతసేపు ఉన్న తర్వాత హాల్లోకి వెళ్ళాడు. సంజయ్ని చూసిన నీలవేణి షాక్ అయిపోయి, సంజు బాబు నువ్వేంటిక్కడా అని ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడే హాల్లోకి వస్తున్న వీరేంద్రవర్మ కూడా సంజయ్ని చూసి షాక్ అయ్యి, సంజు నువ్విక్కడా అని అదే ప్రశ్నని అడిగాడు. రాత్రి వచ్చాను మామయ్య, మైరా బర్త్డే కదా 12కి విష్ చేయాలి అనిపించింది, చేశాను, ఇక వెళ్ళలేదు అని సంజయ్ చెప్పడంతో వీరేంద్రవర్మ ఆశ్చర్యంగా చూస్తూ, నైట్ 12కి కేక్ కట్ చేయించావా, మైరా ఒప్పుకుందా, కట్ చేసిందా అని అడిగాడు. చేసింది, తనకి ఇష్టం లేదని నాకు కూడా తెలుసు, ఇది ఎప్పటికీ ఒక సర్ప్రైజ్లా ఉంటుంది అనిపించి చేయించాను, తను కూడా ఇష్టంగానే చేసింది అని సంజయ్ చెప్పాడు. ఇదైతే ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పటికీ చాలాసార్లు రిషి, మాధురి, పవిత్ర ఇలా ట్రై చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకరు చొప్పున బర్త్డే అని అన్నీ సిద్ధం చేస్తారు. మైరా అలవాటు పడడం పక్కన పెడితే ఆ సంవత్సరం తనకి అన్నీ అరేంజ్ చేసిన వాళ్ల మీద పగ సాధిస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మరొకరు ఇలా షిఫ్ట్ అవుతూనే ఉంటారు. బహుశా తనకి పెళ్ళైందన్న ఒకే ఉద్దేశంతో ఎవరూ వచ్చినట్టు లేదు అని వీరేంద్రవర్మ అన్నాడు. నీలవేణి ఇద్దరి కోసం కాఫీ చేసి తీసుకువచ్చి, మైరా పుట్టిన తర్వాతనే మేడం చనిపోయారు, అందుకే తనకి పుట్టినరోజు చేసుకోవడం పెద్దగా నచ్చదు. అర్ధరాత్రి కేక్ కటింగ్లు, ఎంజాయ్మెంట్లు అంటే చాలా చిరాకు పడుతుంది. తన పుట్టుకే వాళ్ళమ్మని మింగేసింది అన్న ఉద్దేశంలో ఉంది. ఒకవేళ ఎవరైనా బర్త్డే చేయాలని ట్రై చేసినా, ఆ అపోహ నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నించినా ఒప్పుకోదు, చాలా సీరియస్ అవుతుంది. కానీ నేనేమనలేదంటే కేవలం నీ మీద ఉన్న ప్రేమే కారణం అనుకుంటా సంజు అని నవ్వుతూ చెప్పింది. సంజయ్కి నగలు పోయాక అవి తెచ్చినప్పుడు వేసుకుంటూ తన తల్లి గురించి మైరా మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని కాఫీ తాగుతూ తనది కేవలం అపోహ అని అర్థమయ్యేలా చేస్తే అని అన్నాడు. వీరేంద్రవర్మ నవ్వుతూ, ఈ మాట నేను చాలాసార్లు చెప్పి చూశాను. దేవుడు తలరాతలో ఆయుష్ రాసి ఉంటే 100 ఏళ్లైనా బ్రతుకుతాం, లేదు అంటే ఏ క్షణంలో అయినా మన చావు మన దగ్గరికి రావచ్చు. కానీ మైరా అలా కాదు, తను పుట్టడం వల్లే చనిపోయింది అన్న అపోహలో ఉంది. కాదు అని చెప్పినా వినదు. నేను పుట్టకుండా ఉంటే మీరంతా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అని అంటుంది. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే మైరా పుట్టాక నా జీవితం చాలా మారింది. నా భార్య చనిపోయిందన్న బాధ మెల్లమెల్లగా తగ్గడమే కాకుండా మైరా అల్లరితో పూర్తిగా మర్చిపోయాను కూడా. ఇప్పుడు ఆలోచిస్తే నా భార్య నాతో ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ మైరా లేని ఇల్లుని మాత్రం అసలు ఊహించలేను. పెళ్ళయ్యాక తన ప్రెజెన్స్ని ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ చాలా ఫీల్ అవుతున్నారు. కారణం ఏదో ఒక గోల చేస్తూనే ఉంటుంది. పైగా చేసిన పనిని కవర్ చేసుకునేందుకు మరింత ముద్దుగా ప్రవర్తిస్తుంది. అదే తనకందం అని వీరేంద్రవర్మ అన్నాడు. సంజయ్ చిన్న నవ్వు నవ్వి, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని కాఫీ కప్ పెట్టి రూమ్లోకి వెళ్ళేసరికి మైరా చాలా ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించింది. సంజయ్ చూసి వెళ్ళి తన పక్కనే పడుకొని బెడ్షీట్ తీసి ఇద్దరి చుట్టూ వేసి దగ్గర తీసుకోవడంతో మైరాకి నిద్ర మత్తు వదిలి మెల్లగా మెలకువ వచ్చి బలవంతంగా కళ్ళు తెరిచి చూసింది. ఇద్దరి మధ్య గ్యాప్ లేకుండా పట్టుకుని సంజయ్ తనని చూడడం చూసి 1 నిమిషం పాటు నిద్ర మత్తుకి రెప్పలు చిన్నగా వాల్చి తెరుస్తూ, దూరంగా పో అని అనింది. సంజయ్ తల అడ్డంగా ఊపి, వెళ్ళను అని అన్నాడు. మైరాకి రాత్రి బాగా ఏడ్చి ఉండటంతో గొంతు పూడుకుపోయినట్టుగా అనిపించి, వదులు అని మళ్ళీ అనింది. వదలను అని సంజయ్ టక్కున సమాధానం ఇచ్చాడు. ఆ నిద్రమత్తుకి ఏం మాట్లాడలేక మళ్ళీ కళ్ళు మూసుకోవడంతో సంజయ్ తన బుగ్గన కంటిన్యూగా ముద్దాడుతూనే ఉండడంతో మైరా కళ్ళు తెరిచి, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది. ఐ లవ్ యూ అని సంజయ్ మళ్ళీ ముద్దు పెడుతూ చెప్పాడు. ఫస్ట్ టైం ప్రపోజల్, అది కూడా నిద్రమత్తులో ఉండగా బెడ్ మీద పాచి ముఖంతో అని అనుకుని, కానీ నేను ఐ లవ్ యూ టూ కాదు అని మైరా చెప్పింది.
నిన్ను ప్రేమించమని నేనెప్పుడు అడిగాను? నేను ప్రేమిస్తున్నా అని చెప్పాను అని సంజయ్ అన్నాడు. ఆ ముక్క వదిలి కూడా చెప్పొచ్చు అని మైరా అనింది. ఇలా టైట్గా పట్టుకొని చెప్తే ఎఫెక్టివ్గా ఉంటుంది అని సంజయ్ అన్నాడు. ఇది నా బాడీ, నా పర్మిషన్ తీసుకోవాలి అని మైరా నడుం మీద వేసిన చేతిని బలవంతంగా తీయడానికి ట్రై చేస్తూ అనింది. సంజయ్ నవ్వుతూ అలాగే చూస్తూ, నువ్వు ఎప్పుడో నా సొంతమైపోయావు అనుకుంటా, అదే ఈ 3 ముళ్ళు పడ్డప్పుడు అని అన్నాడు. ఏం తింటున్నావురా పంది, ఎముకలు విరిగిపోయేలా పట్టుకుంటావు, ఎప్పుడూ ఇంతే, నిన్ను భరించడం ఎవ్వరి వల్ల కాదు అని మైరా అనింది. ఎవరి వల్ల కాదు కానీ నీ వల్ల అవుతుందిలే, పోనీ భరించగలవా లేదా టెస్ట్ చేసేద్దామా అని సంజయ్ అనడంతో మొహంలో ఎక్స్ప్రెషన్ చూసి మైరా సీరియస్గా చూస్తూ, నోరు మూసుకొని పైకిలే అని అనింది. హ్యాపీ బర్త్డే అని సంజయ్ మరోసారి తన బుగ్గన ముద్దాడాడు. ఊరికే ఎందుకు నా బుగ్గని పాడు చేస్తావు అని మైరా అనడంతో, అయితే వద్దులే, ఇక పెట్టను, నీ మాట నేను వింటాను అని సంజయ్ అనడంతో మైరా రిలాక్స్గా ఫీల్ అయి, కాస్త ఇంకో మాట కూడా విని పక్కకి జరుగు అని అనింది. సంజయ్ నడుం మీద వేసిన చేతిని తీసి తన బుగ్గలో నొక్కిపెట్టి, ఇక మీద బుగ్గ మీద అస్సలు పెట్టను, ప్రామిస్ అని తన లిప్స్ వైపు చూసి మైరాకి అర్థమై ఏదో మాట్లాడాలి అనుకునేంతలో తన పెదవులు అందుకున్నాడు. మైరా షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి మెల్లగా సంజయ్ మాయలోకి పడిపోతూ కళ్ళు మూతలు వేసి కొంచెం కొంచెం మెల్ట్ అవుతూ చేతిని సంజయ్ చెంప మీదకి చేర్చింది. ఎంతకీ వదలకపోవడంతో మైరా పూర్తిగా అన్నింటినీ పక్కన పెట్టేసి చక్కగా సంజయ్ వైపు మెల్లగా తిరిగి చుట్టూ చేయి వేసి పట్టుకోవడంతో సంజయ్ కూడా మరింత దగ్గరే తీసుకొని 1 నిమిషానికి మెల్లగా దూరం జరగడంతో అప్పుడు కళ్ళు తెరిచిన మైరా సంజయ్ వంక చూసి, ఏంటి నేను ఇంత వీక్ అయిపోతున్నా అని టక్కున లేచి కూర్చుంది. నేనంటే ఐ లవ్ యూ టూ లేదు కానీ ముద్దు పెడితే మాత్రం పట్టించుకుంటావా, పైగా అబ్బో ఎంత ఇంటెన్స్తో అని సంజయ్ అన్నాడు. మైరా చెవులు గట్టిగా మూసుకొని వెనక్కి తిరిగి, ఇంకో మాట మాట్లాడితే చంపేస్తాను, నేను ఒకప్పుడు నిన్ను ప్రేమించాను, అందుకే మెల్ట్ అయిపోతున్నా, కానీ ఇప్పుడు నాకొద్దు, కాబట్టి నోరు మూసుకొని దూరంగా ఉండు అని అనింది. మైరా, నీ వీక్నెస్ ఏంటో తెలుసా? నేనే. నా మీద కోపాన్ని సరిగా చూపించలేవు, ప్రేమని దాచడానికి ప్రయత్నిస్తున్నా కానీ పూర్తిగా బయటికి కనిపిస్తుంది. ఇక ఇలా దగ్గర తీసుకున్నప్పుడు బాబోయ్, నేను చూపించే ప్రేమ కన్నా నువ్వు చూపించే ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. నన్ను నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దూరం పెట్టలేవు. ఇలాగే ఉంటే ఏదో ఒకరోజు ఫస్ట్ నైట్ కూడా అయిపోతుంది, ఆ సెల్లే వయసు అయిపోతుంది, దీని గురించి బాగా ఆలోచించాలి అని సంజయ్ అన్నాడు. మైరా పక్కనున్న దిండు తీసుకుని సంజయ్ మీద విసిరి, అసలు నువ్వెందుకు వచ్చావు, నేను ఇంట్లోకి రానించింది తప్పైంది, వెళ్ళు ఇక ఇంటికి అని అరిచింది. సంజయ్ లేచి కూర్చొని, ఇవన్నీ పక్కన పెట్టు, రాత్రి ఎందుకు అంతలా ఏడ్చావు అని అడిగాడు. మైరాకి ఒక్కసారిగా సిరి గుర్తురావడంతో మైండ్ మొత్తం డిస్టర్బ్ అయ్యి చాలా బాధగా అనిపించి, ఏం లేదు అని ముందులా గడగడా వాగకుండా వాయిస్ పూర్తిగా తగ్గించేసి బాధగా చెప్పింది. మైరా, నువ్వు చాలా ఎక్స్ప్రెసివ్, నీ కోపాన్ని వెంటనే చూపించగలుగుతావు, బాధని కూడా వెంటనే చూపిస్తావు, ప్రేమని సంతోషాన్ని ఇలా ప్రతి ఎమోషన్ బయటికి కనిపించేస్తుంది. ఇప్పటి వరకు నా మీద కోపం చూపిస్తూ క్యూట్గా కనిపించిన నువ్వు ఇప్పుడు ఈ క్షణం బాధలోకి వెళ్ళిపోయావు. అంతలా ఏం జరిగింది, జస్ట్ షేర్ చేసుకోవచ్చు కదా అని సంజయ్ అడిగాడు. మైరా సంజయ్ వైపు సూటిగా చూస్తూ, జస్ట్ షేర్ చేసుకోవచ్చు కదా, ఇదే కదా అన్నా, మరి నువ్వెందుకు నీ మనసులో ఉన్నవేవి ఎవరితో షేర్ చేయవు? నువ్వు కూడా ఎవరితో అయినా పంచుకుంటే మేబీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయేమో. చూడు సంజు, ఒకరికి సలహా చెప్పే ముందు అది మనం పాటించాలి, మనం చేయనప్పుడు వేరే వాళ్ళకి చెప్పకూడదు. నా మనసులో 1,000,000 ఉన్నాయి, ఏదో ఒకరోజు చెప్పుకునే మనిషి దొరుకుతారేమో చూస్తున్నా, దొరికిన రోజు చెప్పుకుంటాను అని మైరా బెడ్ దిగిపోతుంటే సంజయ్ తన చేతిని పట్టుకుని, చెప్పుకునే మనిషి ఎప్పటికైనా నేను అవుతానా అని అడిగాడు. మైరా అందుకు సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండడంతో, మైరా, నిన్న మొన్నటి వరకు ప్రేమించమని సతాయించావు, ఒక ఆడపిల్లగా చేయకూడని పనులన్నీ నువ్వు నా కోసం చేశావు, అది కూడా ప్రేమతో, కానీ ఇప్పుడు నేనే వెంట పడుతున్నా, దూరం పెడుతున్నావు, అసలేం జరిగింది అని క్షణం ఆగి, కావాలని వికాస్ దగ్గరికి వెళ్ళిపోతావా అని అడిగాడు. ఆ మాటికి మైరా సీరియస్గా తిరిగి చూసి, నన్ను జీవితంలో అర్థం చేసుకోలేవు అని చేతిని వదిలించుకొని, బయలుదేరు, నేను కూడా కాసేపట్లో ఇంటికొచ్చేస్తాను అని చెప్పింది. వెళ్ళను, ఇక్కడే ఉంటాను, ఇద్దరం కలిసిపోదాం
అని సంజయ్ అనడంతో బాత్రూమ్ డోర్ క్లోజ్ చేస్తూ సరే అని అరిచి డోర్ క్లోజ్ చేసింది. మైరా కోపంలోనే ప్రేమ బాగా చూపిస్తుంది అని సంజయ్ అన్నాడు. మైరా కాసేపటికి ఫ్రెష్ అయి బయటకొచ్చి రెడీ అవుతూ తనని చూస్తున్న సంజయ్ని చూసి ఎందుకు నా మొహం కేసి చూస్తావు, వెళ్ళి స్నానం చేయొచ్చు కదా అని అడిగింది. ఇక్కడ నా బట్టలు లేవుగా, ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అవుతాను అని సంజయ్ అనడంతో మైరా వెళ్ళి వార్డ్రోబ్ ఓపెన్ చేసి సంజయ్ ఒక జత బట్టలు తీసుకొని వెళ్ళి బెడ్ మీద పెట్టి మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళిపోయింది. సంజయ్ ఆశ్చర్యపోయి అంటే నేను వస్తాను అని నీకు ముందే తెలుసా, అందుకే నా డ్రెస్సెస్ తెచ్చావా అని లేచి మైరా దగ్గరికి వెళ్తూ అడిగాడు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని మైరా అనడంతో సంజయ్ చిన్నగా నవ్వి మైరాని వెనక నుండి టైట్గా హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి ఓకే ఓకే విసిగించనులే అని వెళ్ళిపోయాడు. బుగ్గ ముట్టుకోను అన్నావుగా అని మైరా అరిచింది. అది ఇందాక, ఇప్పుడు కాదు అని సంజయ్ నవ్వుతూ అని డోర్ క్లోజ్ చేసుకున్నాడు. సంజయ్ వెళ్ళిపోయాడని అర్థమయ్యాక మైరా బెడ్ మీద కూర్చొని 2 నిమిషాల పాటు కళ్ళు అలాగే మూసుకొని ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను కూడా ఇష్టపడుతున్నాను, మరి ఇద్దరం ఒక్కటైపోవాలా, కానీ ముందు కీర్తన అక్కని కూడా ప్రేమించాడు కదా, తను బ్రతికే ఉంది కదా, దేవుడా నాకు నేను ఏం సమాధానం చెప్పుకోవాలి, నా మనసుకేం సమాధానం చెప్పుకోవాలి అని మైరా ఆలోచిస్తూ సంజు నువ్వు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావురా, దగ్గరకు వస్తుంటే ఇంకా ఇంకా దగ్గర తీసుకోవాలనిపిస్తుంది, కానీ మధ్యలో కీర్తన అక్క గుర్తొచ్చి దూరం పెట్టాల్సి వస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద కష్టం ఏంటంటే మనం ప్రేమించిన వాళ్ళని దగ్గరికి వస్తున్నా దూరం పెట్టడమే. నువ్వు నాకు ఇలాంటి ఒక కష్టాన్ని ఇస్తావని నేను అస్సలు ఊహించలేదు. అవును నేను చాలా ఎక్స్ప్రెసివ్, ఇప్పుడు కూడా నా ప్రేమను దాచలేక చచ్చిపోతున్నాను, దీనికి ఏదైనా సొల్యూషన్ ఉంటే దయచేసి నువ్వే చూపించరా అని అనుకుంది. సంజయ్ వచ్చేసరికి మైరా లేకపోవడంతో తాను కూడా రెడీ అయి హాల్లోకి వెళ్ళాడు. అప్పటికే మైరా చుట్టూ అందరూ చేరి గలగలా మాట్లాడుతుండడం చూసి చిన్నగా నవ్వుకొని వెళ్ళి కూర్చున్నాడు. అందరూ బర్త్డే విషెస్ చెప్పి తన ముందు గిఫ్ట్స్ కూడా పెట్టి ఉండటంతో వాటిని పట్టించుకోకుండా మాట్లాడుతూ కనిపించడంతో ఏంట్రా అందరూ గిఫ్ట్స్ ఇచ్చారు, ఓపెన్ చేయవా అని వీరేంద్రవర్మ వస్తూ అడిగాడు. కానీ గిఫ్ట్ ఓపెన్ చేసి మా సజెషన్స్ ఏవో మాకు ఇచ్చేయి అని రిషి అనడంతో నేను కూడా వాటి కోసమే ఎదురు చూస్తూ త్వరగా వచ్చేసా అని పవిత్ర అనింది. సజెషన్స్ అని సంజయ్ కనుబొమ్మలు ముడిచి అన్నాడు. అవును, మైరా తన ప్రతి బర్త్డేకి మేమిచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసి సంవత్సరం మొత్తంలో మమ్మల్ని గమనించిన తీరుని బట్టి ఏదో ఒక సజెషన్ ఇస్తుంది, దాన్ని మేము చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అని రిషి చెప్పడంతో రియల్లీ అని సంజయ్ అన్నాడు. అవును సంజయ్, మైరా అలా ఎందుకు చెప్తుందో తెలుసా, ఒకవేళ ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ అలవర్చుకొని అది మనం ఇంట్లో తెలియనివ్వకుండా హైడ్ చేయాలని ట్రై చేశామంటే ఇదిగో ఈరోజు అలా బయట పెట్టేస్తుంది, మానేయాలని ఖచ్చితంగా చెప్తుంది. సో మనం మన ఫ్యామిలీ ముందు ఇన్సల్ట్ అవ్వడం కన్నా వాళ్ళని బాధ పెట్టడం కన్నా అది మానేయడమే మంచిది కదా అనిపిస్తుంది. పోనీ మార్చుకునేది ఏదైనా చెప్తే ఖచ్చితంగా మార్చుకోవడానికి ట్రై చేస్తాం కూడా, అలా చెప్తుంది. ఇది ఇప్పటి నుండి కాదు, చాలా సంవత్సరాలుగా అలవాటు అని మనోజ్ చెప్పాడు. మైరా సైలెంట్గా ఉండడంతో ఏంటి ఆలోచిస్తున్నావు అని పవిత్ర అనడంతో ఏం లేదు, నేను గిఫ్ట్స్ మళ్ళీ ఓపెన్ చేస్తాను కానీ సజెషన్స్ అయితే ఇస్తాను అని చిన్నపాటి నవ్వుతో చెప్పింది. వామ్మో, గిఫ్ట్స్ ఓపెన్ చేసి ఇంతోటి దానికా తెగ బిల్డప్ ఇచ్చారు అంటూ అరుస్తావు కదా, మరి ఇదేంటి సడన్గా అని పవిత్ర డౌట్గా చూస్తూ అడిగింది. అబ్బా మళ్ళీ ఓపెన్ చేస్తా, నీకు దండం పెడతా, కాసేపు సైలెంట్గా ఉండు అని మైరా చెప్పడంతో సరే ముందు సజెషన్స్ ఇవ్వు అని పవిత్ర చెప్పింది. ముందు నాకు అని మాధురి అనడంతో మైరా నవ్వుతూ తల ఊపి 1 నిమిషం పాటు ఆలోచించి అక్క నీకు సజెషన్స్ ఇవ్వాల్సింది ఏమీ లేదు, ఆల్ ద బెస్ట్ చెప్పడం తప్ప, నీ లైఫ్ ఏంటో నీకు పూర్తిగా అర్థమైపోయింది, ఇక లైఫ్ని సంతోషంగా లీడ్ చేయడమే మిగిలింది, సో ఆల్ ద బెస్ట్ అని చెప్పింది. మైరా ఏ విషయం గురించి చెప్తుందో మాధురికి అర్థమయ్యి థ్యాంక్ యూ సో మచ్ రా అని చెప్పింది. హలో మరి నాకు అని రిషి అడగడంతో మీ ఇద్దరికీ ఒక్కటే సమాధానం అని మైరా నవ్వింది. రిషికి కూడా అర్థమై థ్యాంక్ యూ అని చెప్పాడు. పవిత్ర సైలెంట్గా ఉండడంతో మాధురికి అనుమానం వచ్చి ఏంటి పవి, ఫస్ట్ నాకే చెప్పాలని గందరగోళం చేస్తావు, అలానే చెప్పించుకుంటావు, ఇప్పుడెందుకు అంత సైలెంట్గా ఉన్నావు, ఈ సంవత్సరంలో ఏమైనా తప్పులు చేశావా అని అడిగింది. పవిత్ర మొహమాటంగా నవ్వుతూ ఏం చేయలేదు అని చెప్పింది. నువ్వు చెప్పవే ఇప్పుడు పవికి అని మాధురి అనడంతో మైరా పవిత్ర వైపు తిరిగి చూసి గత కొన్ని సంవత్సరాలుగా చెప్పాలనుకున్న విషయం, ఎప్పటికప్పుడు నీ చూపులతో నన్ను కంట్రోల్ చేసి ఆపేస్తున్న విషయం ఇప్పుడు చెప్తాను అని మైరా అనడంతో పవిత్ర షాక్ అయి
మైరా చేతిని గట్టిగా పట్టుకొని ప్లీజ్ నీకు దండం పెడతాను సైలెంట్గా ఉండు అని చిన్నగా గొణిగింది. ఏంటది అని మనోజ్ అడగడంతో మైరా తల తిప్పి మనోజ్ వైపు చూసి చెప్తానన్నయ్య అని పవిత్ర వైపు మరోసారి చూసి, పవిత్ర చాలా సంవత్సరాలుగా ఒకరిని ఆరాధిస్తోంది. కానీ మనసు విప్పి చెప్పట్లేదు. అడిగితే భయం, కంగారు. నేను ఆ మీరాబాయిలాగా మనసులోనే ఆరాధిస్తూ ఉంటాను. మా అమ్మ నాన్న ఏదైనా సంబంధం తెస్తే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను అంటుంది. కానీ ఆ అబ్బాయిని మర్చిపోనంటుంది. దగ్గరికి వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టమని చెప్పలేకపోతుంది. ప్రేమ ఉన్నప్పుడు చెప్పాలి కదా అన్నయ్య అని మైరా మనోజ్ వైపు చూస్తూ అనింది. చెప్పాలి, లేదంటే చాలా ఆలస్యం అయిపోతుంది. అయితే వాళ్ళ జీవితంలోకి వేరే ఎవరో వస్తారు, లేదా అసలు వాళ్లే మనకి అందనంత దూరం కూడా వెళ్ళిపోతారు అని మనోజ్ అనడంతో పవిత్ర పట్టుకున్న మైరా చేతిని కాస్తంత నొక్కి పెట్టడంతో అర్థమైంది కదా పవి, అన్నయ్య చెప్పింది ఆలోచించు. నేను నీకు ఇచ్చే బిగ్గెస్ట్ సజెషన్ ఇదే. నువ్వు ఆ వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు చాలా చిన్నగా ఉన్నప్పటి నుండి తెలుసా నీ లైఫ్లోకి ఆ అబ్బాయి రావడం ఆ అబ్బాయి అదృష్టం కాదు, నువ్వు ఆ అబ్బాయి లైఫ్లోకి వెళ్ళడమే ఆ అబ్బాయికి అదృష్టం. ఎందుకంటే ఆ అబ్బాయి ఊహించలేనంత ప్రేమని నువ్వు అందించగలవు. నాకు నమ్మకం ఉంది. ప్లీజ్ రిజెక్షన్ గురించి ఆలోచించడం మానేసి కేవలం నీ ఎఫర్ట్స్ ఎంతవరకు పెట్టగలుగుతున్నావో అది మాత్రమే పెట్టు. ఎన్ని సంవత్సరాలు చెప్పకపోవడానికి రీజన్ ఉంది. మన స్టడీస్ అవ్వలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. రేపో మాపో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. అందుకే చెప్తున్నాను అని మైరా చెప్పింది. పవిత్ర తలదించుకొని తల ఊపింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా మన రీడర్ బర్త్డే ఉంది. పేరు నాకు సరిగా గుర్తులేదు. ఐఎమ్ రియలీ వెరీ సారీ. మున్నార్ ఏదో సంథింగ్ అట్లా ఉంది పేరు. తప్పుగా అనుకోవద్దండి, చాలా పెద్ద సారీ. అండ్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి బర్త్డేస్ చాలా చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనం వాళ్ళందరి తరపున ప్రతి ఒక్కరి తరపున పేరున హ్యాపీ బర్త్డే. ఇక ఇప్పుడే కమెంట్స్ అన్నీ చూశాను, లైక్ చేసుకుంటూ వచ్చాను. వివేక్, వికాస్, మనోజ్ వీళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా జగన్నాథం మైరా వాళ్ళ నాన్న, లేదా మైరా వాళ్ళ నాన్న ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు కదా ఇన్వెస్టర్స్, వాళ్ళునా అనే దగ్గరికి వచ్చారు. కొందరేమో పవిత్రాని కూడా అన్నారు, ఎందుకంటే మనోజ్ని చిన్నప్పటి నుండి లవ్ చేస్తుంది కాబట్టి. మేబీ మనం చెప్పలేము, అదంతా గెస్ చేయండి మీరు. అలానే ఇకపోతే రివీల్ చేయమని చాలామంది అడుగుతున్నారు. ఎలా రివీల్ చేస్తా, మీకు చెప్పేస్తే అప్పుడు కిక్ ఏముంటుంది, స్టోరీ మీద ఇంట్రెస్ట్ ఏముంటుంది? విలన్ ఎవరో తెలుసుకోవడం కోసమే ఇంట్రెస్ట్గా వింటే అందులో కదా అసలు మజా వస్తుంది. సో విలన్ ఎవరో నేనైతే చెప్పలేను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్టోరీలో విలన్ని నేను ఇప్పటికీ ఎన్నిసార్లు చేంజ్ చేశానో తెలుసా? అంటే రాసేటప్పుడు ఫస్ట్ థీమ్ అనుకున్నప్పుడు ఒకరిని అనుకున్నాను, కొంచెం మెల్లగా మారుతూ వచ్చాక ఇంకొకటి అనుకున్నాను, ఆ తర్వాత మెల్లగా మార్చి మరొకరిని విలన్ చేద్దాం అనుకుంటున్నా. ఫైనల్గా రాసేటప్పటికి ఎవరిని చేయాలనిపిస్తే అదనమాట. ఎందుకంటే నేను స్టోరీ జస్ట్ లైన్ అనుకుంటాను, కానీ ప్రాపర్గా ఇలా రాయాలని ముందు ఐడియా ఏమీ ఉండదు. సో నేను ఏ రోజుకి ఆ రోజు స్టోరీ మనసుకు అనిపించింది రాసుకుంటూ వెళ్తానన్నమాట. నచ్చినప్పుడు చేంజ్ చేసేస్తాను. యాక్చువల్లీ ఇందులో వికాస్ పవిత్రాని రేప్ చేస్తే అది సంజయ్ మీద పడి తను జైలుకి వెళ్ళినట్టు రాయాలనుకున్నాను. అది పూర్తిగా మారిపోయి మధ్యలో సిరిని లేపేశాను. అంటే నేను ఎక్కడెక్కడికి వెళ్తాను చూడండి. పవిత్రాని మనోజ్ ఇష్టపడి పెళ్లి చేసుకొని సంజయ్ని విడిపించేయి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అడిగేలాగా చేయాలని, వాళ్ళిద్దరికి అలా పెళ్లి చేయాలని కూడా ఊహించాను. సో ఇది చాలా నా ఇమాజినేషన్ ఎక్కడికో ఉంది కదా. సో అలా ఉంటుంది అనమాట, స్టోరీ చేంజ్ అయిపోతుంది. సో నేను మీకు ఇప్పుడు విలన్ పేరు చెప్తే అది రేపు మార్చేస్తాను నేను. సో అదనమాట, అంతే. దాని గురించి అయితే ఎక్కువ ఏం చెప్పలేను నేను. ఇక రావయ్య చందమామ, సీతారామం ఈ రెండు స్టోరీస్లు ఇవ్వమని నేమ్స్ అడిగారు. సో సీతారామం ఏంటంటే ఒక ఓవర్ వెయిట్ అబ్బాయి, పెళ్ళి ఎన్ని సంబంధాలు చూస్తున్నా ఒక పెళ్ళి కానటువంటి అబ్బాయి. అలాంటి అబ్బాయి లైఫ్లోకి ఇష్టపడి కోరి మరి ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల.
సో అవేంటి అనేది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ వాళ్ళది. అండ్ ఓవర్ వెయిట్ని ఎలా ఓవర్కమ్ చేస్తాడు అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ రాబోయే చందమామ వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్, అలానే వాళ్ళ నాన్న స్థాపించిన ఒక కంపెనీని చూసుకుంటూ ఉంటాడు. పూజ ఇన్నోసెంట్ అమ్మాయి, వాళ్ళ మధ్య జరిగే ఒక బ్యూటిఫుల్ స్టోరీ. ఈ రెండిట్లలో మీకు ఏది కావాలో చూస్ చేసుకోండి. ఇకపోతే ఈరోజు అప్డేట్ ఎలా అనిపించింది? మైరాని సంజయ్ సజెషన్స్ అడుగుతాడా? మైరా ఏం చెప్తుంది? అది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అసలు అడుగుతాడా లేదా, మైరా ఇస్తుందా లేదా అన్నది. ఇకపోతే నెక్స్ట్ అప్డేట్లో మీకు తెలియబోయే ఇంకో విషయం ఏంటి అంటే, సంజయ్ ప్రశ్న మార్చమని 100 సార్లు చెప్పాడు కదా, ఆ ప్రశ్నని మార్చి మైరా అడగబోతుంది. సంజయ్ సమాధానం ఏంటో చూస్తారనమాట. ఇక ప్రేమని చెప్పడానికి పువ్వులు లేదా మంచి సమయం, సందర్భం, రావు కాలాలు, యమగండాలు అవసరం లేదు. మా సంజు చూడండి, పాచి ముఖంతో నిద్ర లేచి చెప్పాడు. సో మనసు కనిపించినప్పుడు చెప్పేయాలి, లేదంటే అలాంటి మూమెంట్ దేవుడు మళ్ళీ ఇస్తాడో లేదో తెలీదు. సో అదనమాట. ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా ప్రతి పార్ట్ నుండి, అందులో ఇది నేర్చుకోండి. ఇక అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.